కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఎస్ఎల్బిసి టన్నల్ దగ్గర జరుగుతున్న ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో, రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి కాసేపటి క్రితమే మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక అప్డేట్, కీలకమైన అప్డేట్. యాక్చువల్లీ ఈ 8 మంది ఎవరైతే ఉన్నారో 99% చనిపోయి ఉంటారని భావిస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ 4 మృతదేహాలు ఒకే చోట, అది కూడా 3 ఫీట్ల లోతులో గుర్తించాం. సో వాళ్ళందరూ కూడా చనిపోయి ఉంటారు అని కూడా భావిస్తున్నాం. కాబట్టి ఆ 3 ఫీట్ల లోపల ఉన్నటువంటి మృతదేహాల్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాం అన్నటువంటి మాట అఫీషియల్గా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అంటే అంబులెన్స్లు కావచ్చు, లేదంటే హెలికాప్టర్ కావచ్చు, ఒకవేళ ఎవరైనా ప్రాణాలతో బయటపడితే వెంటనే వాళ్ళని తీసుకెళ్ళి దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి హైదరాబాద్కి తీసుకువెళ్ళి వాళ్ళకు మెరుగైన ట్రీట్మెంట్ కోసం తొందరగా చేరుకోవడానికని హెలికాప్టర్ని కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే అంబులెన్స్లు అంటే గాంధీ అండ్ ఉస్మానియాకి సంబంధించిన అంబులెన్స్లు ఈరోజు చేరుకున్నాయి. ఇక్కడ ఇది నాగర్ కర్నూలు అండ్ అచ్చంపేట నియోజకవర్గంకి సంబంధించి ఎస్ఎల్బిసి టనల్ ఉంటుంది కాబట్టి ఆ అంబులెన్స్లు ఏ రోజైతే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు నుంచి కూడా ఆ అంబులెన్స్లన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కానీ ఎవరు కూడా బయటికి తీసుకురాలేకపోయినరు. ఆ తర్వాత నిన్న ఎప్పుడైతే జీపీఆర్ సిస్టమ్ ద్వారా టెక్నాలజీ యూజ్ చేసి ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ఎప్పుడైతే ఇక్కడే 4 మృతదేహాలు ఉన్నాయని జీపీఆర్ సిస్టమ్ ద్వారా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంకా బతికే అవకాశాలు లేవు, బతికే అవకాశాలు ఆల్మోస్ట్ ఇంకా డెడ్, కేవలం వాళ్ళ మృతదేహాల్ని బయటకు తీసే అవకాశం ఉంది అన్న ఇన్ఫర్మేషన్ ఆర్ అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాతనే పూర్తిగా అంబులెన్స్లను అయితే అరేంజ్ చేయడం జరిగింది. దట్టు గాంధీ అండ్ ఉస్మానియాకు సంబంధించిన అంబులెన్స్లను అరేంజ్ చేశారు. మనం చూడొచ్చు లోపలికి అంబులెన్స్లు వెళ్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఈ అంబులెన్స్లని ఎందుకు అంటే, యాక్చువల్లీ ఈ మృతదేహాలన్నీ కూడా 8 రోజుల నుంచి కూడా నానిపోయి అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంటాయి కాబట్టి వాటిని 3 ఫీట్ల లోపల నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని ఎట్లా తీసుకురావాలి, తీసుకొస్తే మరి ఎట్లా కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉంటాయా, లేకపోతే ముట్టుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటాయా ఏంటి అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. అది దట్టు మేబీ వాటిని గుర్తు కూడా పట్టే సిచ్యువేషన్ ఉండదు. కాబట్టి వాటిని హుటాహుట్న ఈ అంబులెన్స్ల ద్వారా గాంధీ అండ్ ఉస్మానియాకు తరలించి డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే కుటుంబ సభ్యులకి అప్పగించే వ్యవస్థను కూడా ఇక్కడ సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మనం చూడొచ్చు కొంత ఈ కాంక్రీట్కి సంబంధించిన మట్టి మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ టన్నల్ లోపల కూడా ఇట్లాంటి మట్టే ఉంది. ఆల్మోస్ట్ అంటే ఇట్లా సిమెంట్ లాగానే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇసుక పడుతోంది, ఆ తర్వాత ఈ కాంక్రీట్కి సంబంధించిన మట్టి అక్కడ ఉంది అండ్ వాటర్ కూడా ఊట పూర్తిగా వస్తూ దీని మీద పడుతుంది. కాబట్టి మీరు చూడండి, ఇది ఒకవేళ ఇక్కడ చూడండి ఎంత టైట్ అయిపోయిందో, ఇలా అన్నా కూడా మనకు కదలట్లేదు. అట్లాంటిది ఇప్పుడు టోటల్లీ దాని మీదనే ఇసుక పడుతుంది, ఆ తర్వాత వాటర్ పడుతుంది. కాబట్టి మనం ఎంత ఇలా అన్నా కూడా రావట్లేదు. ఇప్పుడు ఇట్లాంటి మట్టి కిందే, అంటే ఇట్లాంటి కాంక్రీట్కి సంబంధించిన దాని కిందే 3 ఫీట్లు అంటే ఆల్మోస్ట్, ఇప్పుడు ఇది మట్టి కదా, మీరు ఆ లోతును చూడండి, ఆల్మోస్ట్ 3 ఫీట్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. బట్ 3 ఫీట్ అంటే ఇక్కడి వరకు అనుకోవచ్చు, ఆల్మోస్ట్ ఇక్కడి వరకు 3 ఫీట్ అంటే ఇక్కడి వరకు. సో ఈ 3 ఫీట్ కింద అక్కడ డెడ్ బాడీస్ ఉండిపోయినాయి. కాబట్టి ఆ బాడీస్ని తీయాలి అని అంటే ఈ కాంక్రీట్ని పూర్తిగా తవ్వాల్సిన సిచ్యువేషన్. తవ్వితే ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. అదే ఇప్పుడు సవాల్గా మారిపోయింది అనుకోవచ్చు. వాటిని ఇప్పుడు తొలగించే ప్రక్రియ జరుగుతోంది. ఇప్పుడు 4 బాడీస్ని ఒకే చోట ఒకటే దగ్గర ఫైండ్ అవుట్ చేశారు. 4 బాడీలు అయితే ఫైండ్ అవుట్ చేశారు. కానీ ఈ మెషిన్ ఏదైతే లోపల ఉండిపోయిందో ఆ మెషిన్ని కట్ చేసిన తర్వాత మిగతా బాడీస్ ఇంకా ఈ 3 బాడీస్ కూడా ఆ మెషిన్ కింద ఉండిపోయాయని జూపల్లి కృష్ణారావు స్వయంగా మంత్రి గారే చెప్పిన పరిస్థితి. సో మంత్రి గారే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఈ మెషిన్ లోపల ఏదైతే ఉండిపోయిందో దాన్ని కట్టింగ్ ప్రాసెస్ జరుగుతోంది. ఆ కట్టింగ్ చేసిన తర్వాత అంత భారీ ఎత్తున మెషిన్ని కట్ చేయాలంటే అదో పెద్ద ప్రక్రియ. దాని కింద ఉండిపోయిన
బాడీస్ని తీయాలి అంటే ఇంకో ప్రక్రియ, అది ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ కాంక్రీట్ కింద ఉన్నటువంటి బాడీస్ ఏవైతే 4 బాడీస్ ఒకే దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని మంత్రి గారే చెప్పారు. కాబట్టి వాటిని త్వరితగతిన అండ్ ఫస్ట్ ప్రయారిటీ కింద వాటిని తీసే ప్రయత్నం అయితే ప్రస్తుతం టన్నెల్లో జరుగుతున్న సిచ్యువేషన్ అయితే మనకైతే కనిపిస్తోంది. ఈ ప్రక్రియ చేయడానికి ఆల్మోస్ట్ ఈ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి అందరూ ఎక్స్పర్ట్స్, 12 డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ప్రయత్నం చేసినా కూడా ఫలితం ఇవ్వట్లేదు. 8 రోజులు అవుతుంది అంటే ఇది ఎంత టిపికల్ అండ్ క్రిటికల్ ఆపరేషన్ను దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకే ప్రక్రియ ఆలస్యం అవుతోంది. త్వరితగతిన తీయాలని ఎలాంటి సిచ్యువేషన్ ఉంది లోపల టన్నెల్లో అనేది ప్రభుత్వం కూడా చాలా టాస్క్గా తీసుకుంది అనుకోవచ్చు. ఎంత త్వరితగతిన అయితే అంత త్వరితగతిన ఈ ఎవరైతే అందులో చిక్కుకుపోయి ఉన్నారో మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అనేది పూర్తిగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం, సాయశక్తులా కృషి చేస్తున్నాం అనేటువంటి మాట అయితే జూపల్లి కృష్ణారావు చెప్పడం జరిగింది. సో అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే జరిగింది. అంటే నిన్నటి వరకు కూడా ఆర్ ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఒక తర్జన భర్జన ఉండింది. చనిపోయిన వార్తలు ఎక్కడ కూడా ఈ సోషల్ మీడియాలో ప్రచారం ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా తప్పు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరే చెప్పడం జరిగింది. ఇట్లాంటి వార్తల్ని స్ప్రెడ్ చేయకండి అనేటువంటి మాట చెప్పిండ్రు. కానీ అఫీషియల్గా ఈరోజు జూపల్లి కృష్ణారావే కాసేపటి క్రితమే ఆయన అనౌన్స్ చేసిండు. ఆల్మోస్ట్ 99% ఆల్మోస్ట్ ఈ 8 మంది ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరూ కూడా చనిపోయే ఉంటారు. సో ఆ బాడీస్ని బయటకు ఎట్లా తీసుకురావాలి అనే ప్రక్రియ ఇప్పుడు ప్రస్తుతం త్వరితగతిన చేస్తున్నాం అన్న మాట చెప్పడం జరిగింది.